గర్వం తలకెక్కినప్పుడల్లా దేవుడు ఒక దెబ్బ కొడతాడంట. గర్వం బలిసిన రోజు దేవుడే దిగిరాల్సిన పని లేదు మనల్ని పీకల్లోతు కష్టాల్లో పడేయడానికి. అవతలి మనిషి తెలివితో ఒక్క దెబ్బ కొడితే చాలు మన తెలివిని, మన పొగరుని, మన గర్వాన్ని నేలమట్టం చేసేస్తాయి. వీడెంతలే నా ముందు అని ఎవరినీ తక్కువగా చూడొద్దు. వాడిదైన రోజు వాడు కొట్టే దెబ్బ నుంచి మనం కోలుకోవడానికి ఒక్కోసారి మన జీవితమే సరిపోదు. సాధారణంగా ఇలాంటి ఉదాహరణలన్నీ మనం సినిమాలో చూస్తుంటాం. కానీ అదే నిత్య జీవితంలో జరిగితే ఆ దెబ్బ తాలూకు బాధ మానిపోవడానికి చాలా సమయం పడుతుంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే జరిగింది ఇప్పుడు. చైనా ఫోన్, చైనా పీస్, చైనా బజార్ అంటూ మార్కెట్లోకి వచ్చిన ప్రతి ఒరిజినల్ ప్రోడక్ట్ని డూప్లికేట్ చేస్తూ చైనా చాలా వీరంగం చేస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడు అది ఒరిజినల్ ప్రోడక్ట్ కంటే చాలా తక్కువ క్వాలిటీతో ఉండేది. కానీ ఈసారి చైనా సేమ్ టు సేమ్ చాట్‌జీపీటీ లాగానే డీప్‌సీక్ అనే ఒక ఏఐ టూల్ని కనుగొన్నది. కాకపోతే ఈసారి ఒరిజినల్ను మించిన ఒరిజినల్ క్వాలిటీ అది చైనా ఇచ్చింది. అది యుఎస్ఏ మీద ఇంకా మన ఇండియా మీద ఎంత ఎఫెక్ట్ చూపించిందంటే కేవలం ఒక్క రోజులోనే యుఎస్ఏ 51 లక్షల కోట్లు నష్టపోయేంత. అసలు ఇంత త్వరగా వాళ్ళు ఒక ఒరిజినల్ ప్రోడక్ట్ని డూప్లికేట్ ఎలా చేయగలుగుతున్నారంటే చైనా దేశం ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి చాలా మనీ స్పెండ్ చేస్తుంది అండ్ ఎంకరేజ్మెంట్ చేస్తుంది. అలా ఒక్కసారి మన భారతదేశంలో ఎక్స్పెరిమెంట్ కోసం ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తే భారత్ ఇంతకంటే మంచి టూల్స్ కనిపెడుతుందని నా నమ్మకం. ఏదైనా చైనా ప్రపంచం మీద చాలా పెద్ద దెబ్బ కొట్టింది. మనం కూడా తిని కూర్చోకుండా ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేద్దాం. ఐటీ రంగంలో వాడే చాట్‌జీపీటీని రూపొందించింది అమెరికా. చాట్‌జీపీటీని మించిన ఏఐ టూల్ లేదని, ఒకవేళ ఎవరైనా ఇలాంటి ఒక ఏఐ టూల్ను తయారు చేయాలంటే కనీసం 10 సంవత్సరాలు పడుతుందని, ఎంత ప్రయత్నించినా దీని దరిదాపుల్లో కూడా రాలేరు అని గర్వంగా కాదు పొగరుతో బలిసిన గర్వంతో ప్రపంచ పత్రికా ఛానళ్ల ముందు అనౌన్స్ చేసింది అమెరికా ప్రభుత్వం. ఏఐ టూల్స్ను తయారు చేసి అన్ని చిప్స్ను అమెరికానే ఎగుమతి చేస్తుంది. చాట్‌జీపీటీ తర్వాత ఇంకెవ్వరూ అలాంటి ఒక ఏఐ టూల్ని కనిపెట్టద్దనో లేదా మరే ఉద్దేశంతోనో తెలియదు. కానీ 2023 నుంచి అమెరికా చిప్స్ను ఎగుమతి చేయడం ఆపేసింది. కానీ తాటిని తన్నేవాడు ఒకడుంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడన్నట్టు అమెరికా వ్యూహానికి చైనా ప్రతివ్యూహం చేసి 2023 వరకు ఎన్ని కావాలో అన్ని కొన్ని వేల సంఖ్యలో చిప్స్ను చైనా దిగుమతి చేసుకుంది. పథకం ప్రకారం పనులు మొదలుపెట్టింది. కేవలం కొన్ని నెలల్లోనే డీప్‌సీక్ అనే ఒక కొత్త ఏఐ టూల్ను యాపిల్ యాప్ స్టోర్లో చాట్‌జీపీటీకి కాంపిటీషన్గా వదిలింది. అంతే, ఇంకా విడుదలైన చాలా కొద్ది సమయంలోనే వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసింది. అమెరికా స్టాక్ మార్కెట్ ఒకే రోజులో 51 లక్షల కోట్లు లాస్ అయ్యారంటే చైనా కొట్టిన దెబ్బ ఎంతటితో అర్థం చేసుకోవచ్చు. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టు మొత్తం ఐటీ రంగానే షేక్ చేసి పడేసింది డీప్‌సీక్. అసలేంటి ఈ డీప్‌సీక్? దీని కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చైనా కంపెనీ డీప్‌సీక్ తెచ్చిన ఏఐ ఆధారిత చాట్‌బోర్డ్ అమెరికాలో ఈ ఏడాది జనవరిలో విడుదలైంది. కొద్ది రోజుల్లోనే అత్యంత ప్రాచుర్యం పొందిన చాట్‌బోర్డ్గా పేరొందింది. డీప్‌సీక్ ఒక చైనా యాప్. చైనాలోని హాంగ్జౌ అనే ఒక నగరంలో 2024 జూలైలో ఒక ఏఐ కంపెనీని ప్రారంభించారు. ఈ కంపెనీని ప్రారంభించిన వాడు లియాంగ్ వెన్ ఫెంగ్. ఇతను ఈ ఏఐ కంపెనీని ప్రారంభించి కేవలం 200 మంది ఉద్యోగుల సాయంతో 5 నెలల కాలంతో అత్యుత్తమమైన ఏఐ టూల్ను నిర్మించాడు. దీని నిర్మాణానికి కేవలం 52 కోట్లు ఖర్చయింది. కేవలం అని ఎందుకంటున్నా అంటే ఇంతకుముందు మనం వాడే చాట్‌జీపీటీ 100 మిలియన్ కోట్ల ఖర్చుతో నిర్మించబడ్డది కాబట్టి. చాట్‌జీపీటీతో పోలిస్తే డీప్‌సీక్ 50 రెట్లు మెరుగ్గా పనిచేస్తుందని అమెరికా యూజర్స్ మరియు అమెరికాలోని నిపుణులే చెబుతున్నారు. చాట్‌జీపీటీలో ఏఐ ఆధారిత ఫోటోలు రోజుకు కొన్ని మాత్రమే ఉండేవి. కానీ అవి డీప్‌సీక్లో అట్లాంటి నిబంధన ఏమీ లేదు. చాట్‌జీపీటీ చాలా మంచి నాణ్యత గల అప్లికేషన్ అని, దీన్ని కొట్టే అప్లికేషన్ ఇప్పట్లో రాదు అని చాలామంది ఐటీ కంపెనీలు చిప్స్ తయారీ, డేటా సెంటర్స్ పైన ఇన్వెస్ట్ చేయడం, డీప్‌సీక్ వచ్చి అంచనాలన్నింటినీ తలకిందులు చేయడం వలన అమెరికాలోని స్టాక్ మార్కెట్ ఒక్క రోజులోనే 51 లక్షల కోట్లు నష్టపోయింది. ముఖ్యంగా ఏఐలో కీలకమైన శక్తివంతమైన చిప్స్లను తయారు చేస్తున్న ఎన్విడియా కంపెనీ సంస్థ ఒకే రోజులో భారీ నష్టాలను చవిచూసింది. సోమవారం ఒక్కరోజే ఆ కంపెనీలో $600 మిలియన్ సంపద ఆవిరైపోయింది. కంపెనీ స్టాక్ విలువ కేవలం ఒక్క రోజులోనే 17% పడిపోయింది. అమెరికా చరిత్రలోనే ఒక కంపెనీ ఒక్క రోజులోనే ఇంత నష్టపోవడం ఇదే మొదటిసారి. రాజకీయపరంగా కొన్ని సున్నితమైన ప్రశ్నలకు మాత్రం డీప్‌సీక్ ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు.